మాట్లాడకూడదు నాన్న. అందరు కలిసి యేసుప్రభు సిలువలో పలికిన 6వ మాట ఏనన్నా? అమ్మా వెనకాల ఉన్న వాళ్ళు కూడా చెప్పండి నాన్న. సమాప్తమైనది అని చెప్పాడు యేసుప్రభు. ఏమైపోయిందని చెప్పాడమ్మా? నాన్న చెప్పండి రా మీరు కూడా. అయిపోయింది టైం, ఇంకొక మాటే కదా ఉండేది. ఏమి సమాప్తం అయింది? ఇట్ ఈస్ ఫినిష్. ఇంగ్లీష్ బైబిల్లో ఎல்லாம் முடிந்தது, తమిళ బైబిల్లో ఎన్న முடிந்தது. ఏది సమాప్తమైంది? సమాప్తము చేయబడింది ఏంటి? ఆయన యేసుప్రభుల వారు పరలోకపు తండ్రి చేత పంపించబడ్డాడు లోకానికి, అనగా ఒక పని మీద పంపించాడు. ఆ పని ఏమి పని అంటే బాగా గమనించండి. తండ్రి అయిన దేవుడిచ్చిన పని గుడ్డివారి కండ్లు ఏం చేయాలా? తెరవబడాల. కుంటివారు నడవబడాల. చెవిటివారు వినికిడి కావాలా. ముఖవారు మాట్లాడాలా. సకల దయ్యములు వెళ్ళగొట్టబడాలా. బీదలకు సువార్తను ప్రకటించాలా. కాపరి లేని గొర్రెల వలె చెదరిపోయిన గొర్రెలను మరలా ఒకటి చేయాలా. ఈ పనుల మీద వచ్చాడు ఆయన. 12వ ఏటనే పాపం యెరూషలేముకి పండక్కి వెళ్ళారు అమ్మ నాన్న వాడిని కూడా తీసుకొని, యేసుప్రభుల వారిని కూడా తీసుకొని వెళ్ళారు పండక్కి. యేసుప్రభుల వారు అమ్మ నాన్న వాళ్ళు అంతా బాగా పండగ అంతా ముగించుకొని వెళ్ళిపోయారు. అమ్మ నాన్నతో కూడా ఆయన వల్ల నేరుగా పోయి చర్చిలో పోయి ఉండిపోయినాడు. అక్కడున్న శాస్త్రులతో పరిచయాలతో పోయి ఏం చేస్తున్నాడు? తర్కిస్తున్నాడు. వీళ్ళు 3 రోజుల తర్వాత వెతుక్కున్నారు. ఎవరు? యేసు యేసు ఎక్కడ? యేసు నేను చూడలా, నోటి చూడలా, నేను ఎక్కడ వెతికినా కనపడలా. మళ్ళా తిరిగి వచ్చారు. వచ్చి వెతుక్కుంటూ 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 ఎవరో చెప్పారు అంటే చర్చిలో ఏమైనా ఉండాడేమని చెప్పి చూస్తే చర్చిలో శాస్త్రుల దగ్గర పరిచయం దగ్గర కూర్చొని వాళ్ళతో కూడా తర్కిస్తున్నాడు, ప్రశ్నలు వేస్తున్నాడు. ఆయన ప్రశ్నలకి జవాబు వాళ్ళు ఇస్తుంటే, ఈయన ప్రశ్నలు అడుగుతుంటే వాళ్ళు జవాబు ఇస్తుంటే, వాళ్ళ ప్రశ్న వీళ్ళ ప్రశ్న ఒకరొకరు అడిగి తెలుసుకుంటుంటే నేరుగా వెళ్ళి, కుమారుడా మాకెందుకు ఇలాగ చేసితివి అని ఒక డైలాగ్ చెప్తుంది. ఎవరు? మరి అమ్మ. అప్పుడు యేసుప్రభు అంటాడు, అమ్మా నేను నా తండ్రి పనుల మీద ఉండవలసి ఉన్నదని నీకు తెలియదా? నీకు తెలియదా? నీకు తెలియదా? నేను పుట్టక ముందే దేవదూత వచ్చి నీకేం చెప్పాడు, ఏ పని మీద పంపిస్తానని చెప్పాడో ఆల్రెడీ చెప్పిన సంగతి మర్చిపోయినావా తల్లి? అది విషయం. అనగా నేను వచ్చిన పని అది. అందుకనే 12వ ఏట బాగా గమనించండి. ఇప్పుడు 12 ఏళ్ళ వయసు ఎవరు ఉండారు ఇక్కడ? పిల్లలు ఎవరు? 12 వయసు కలిగిన వాళ్ళందరూ లేచి నిలబెడతారా? 12 ఏళ్ళ వయసు కలిగిన వాళ్ళు పైన పోయి ఉండారు అందరు తినేదానికి. హల్లెలూయా. రైట్. పోయి మామూలుగా 12 ఏళ్ళ వయసులో పిల్లలు 12 పిల్లలు అంటారు. ఆ పిల్లలు ఏడుంటారంటే ఈ జాతర పండగ మామూలుగా అక్కడంతా అలాగే. ఈ జాతరలు గీతరలు వచ్చినప్పుడు ఏం పెడతారమ్మా? రంకలు రావటం చుట్టూ ఏదో పెడతారా? ఏమంటారమ్మా మీరు? జాయింట్ వీలా? రైట్. ఇంగ్లీష్లో చెప్తున్నారు, వెరీ గుడ్. తెలుగులో ఏమంటారు దాన్ని? రంగులు రావటం. దీన్ని తమిళ్లో మొత్తం మీద ఆడపోయేసి నేను ఎక్కుతాను అని ఆడచుట్టాం. ఒకవేళ చాలా అంగుళ్ళు పెట్టుంటారు. పీపీ ఊబేది ఆడుందో, కంటెద్దాలు ఆడమ్ముతారో, అదే ఆ విజులు కొట్టేది ఉంటే ప్ర ఇది ఆడుందో ఇక్కడ కదా తిరుగుతూ ఉంటారు. ఇవి కదా చూసుకుంటా ఆనందంగా గడిపేస్తారు. ఈయన పండగలో అక్కడంతా లేడు. ఎక్కడున్నాడమ్మా? మందిరములో. ఏమి? వచ్చిన పని మీదే ఉన్నాడు. తండ్రి పని మీద ఉన్నాడు.
కనుకనే వచ్చాడు. చూడండి, బాగా గమనించండి. 30 ఏళ్ల వరకు అక్కడ ఉన్నాడు. 30 ఏళ్ల తర్వాత బాప్తిసం పొందాడు. బాప్తిసం పొందిన తర్వాత పరిపూర్ణంగా తండ్రి పనిలోకి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఆయన ఎక్కడికి వచ్చినా దేవాలయంలోకి వచ్చినప్పుడు దేవాలయంలో ఆయన చేతికి ఏమి ఇవ్వబడిందంటే యెషయా గ్రంథము చుట్ట ఇవ్వబడింది. ఆ యెషయా గ్రంథం చుట్టను చదివేటప్పుడు ఆయన ఏం చెప్పాడంటే కరెక్ట్గా లూకా సువార్త 4వ అధ్యాయంలో ఆ మాట చదవండి. ఏం పని చెప్తాను బాగా గమనించి. అక్కడ ఆ పన్నులు రాయబడింది. ఆ పని మీకు చూడాలా అమ్మా. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన అనగా యేసుప్రభు చేతికి ఇవ్వబడిను. ఆయన గ్రంథము విప్పగా ఇప్పుడు చూడండి, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. 1 బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించిన, బీదలకు సువార్త ప్రకటించిన పని, అభిషేకించబడిన పని. తర్వాత చెరలో ఉన్న వారికి విడుదల. ఏం చెర అనగా పాపపు చెరలో ఉన్న వాళ్ళందరికీ విడుదల అనే పని. 2వది. 3వది, గుడ్డి వారికి చూపగలగాల. ఎంతమంది గుడ్డోళ్ళని తెరిచాడంటే బాగా గమనించండి. కొంతమంది గుడ్డోళ్ళే. ఆత్మీయంగా మనోనేత్రాలు గుడ్డితనం కలిగిన వారి యొక్క నేత్రాలన్నీ తెరిచాడు. కనుక ఆ గుడ్డి వారి కళ్ళు తెరవబడాలా ఆ పని మీద. ఎవరైతే కుటుంబాలలో, జీవితంలో, సమస్యలలో, కష్టాలలో నలిగిపోతున్నారో, నలిగిపోతున్న వాళ్ళందరినీ విడిపించే పనిలో ఉన్నాడు. బాగా గమనించండి. తరువాత ప్రభు యొక్క హితవత్సరమును అనగా తమిళ హితవత్సరము ఏంటో పడిగా అనా 19వ వచనం 4:19 4:19 ఓకే 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 ఓకే. அது கர்த்தருடைய அனுகிரக வருஷத்தை அது பிரசித்தப்படுத்தவும் என்னை అనిపినార్. ఇప్పుడు ఏం పని ఉందమ్మా చెప్పాలి. అక్కడ ఎన్ని పనులు ఉందో టక్ టక్ అని చెప్పేయండి, త్వరగా ముగిస్తాను. ఎందుకంటే ఈ సబ్జెక్టు మనం దాటిపోతే మీకు అర్థం కాదు. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట, ఏమి సమాప్తమైంది అది మీకు తెలియాలా వద్దా? తెలియకుండా దాటిపోతే కష్టం కదా నాయన. చెప్పండి, ఏమేమి కావాలా? ఏమేమి? బీదలకు సువార్త అందాలా. ఎవరికి? చెరలో ఉన్న వారికి విడుదల కలగాల. 2వది. 3వది, గుడ్డి వారికి చూపు కలగాల. నలిగిన వారిని విడిపించాలా. 5వది, ప్రభు యొక్క ఏతవత్సరము ప్రకటించబడాల. ఈ 5 ఫోల్డ్ ఆఫ్ మినిస్ట్రీస్ జరగాల. ఏం జరగాల? ఈ 5 రకాలైనటువంటి సేవ ఆయన ద్వారా జరగాల. అది తండ్రి పని. ఈ పనిని చేసేసానయ్యా, చేశాను కాబట్టి ఇప్పుడు తండ్రి అయిన దేవునికి చెప్తున్నాడు, అయ్యా నీవిచ్చిన పని ఎందుకొరకే నన్ను పంపితివో ఆ పనిని ఏం చేశానంటే సమాప్తం చేసేసాను, అనగా చేసి ముగించేశానని అర్థం. మేస్త్రి పోయేటప్పుడు అయిపోయింది బా, ఫినిష్ చేసేసాను అని చెప్పేసి వెళ్తా. పెయింటింగ్ అయిపోతే ఏం చేస్తావు? అన్నీ ఫినిష్ చేసేసాను, అయిపోయింది. అందుకనే తండ్రి ఏ పని మీద పంపించాడు ఆ పని ఖచ్చితంగా, కరెక్ట్గా, నమ్మకంగా యేసుప్రభుల వారు చేశారు. అదే తండ్రి చేయుటకు నీవు నాకిచ్చిన పని అంతటిని. యోహాను సువార్త 17వ అధ్యాయం చదవండి దయచేసి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో, ఎందుకంటే 4వ వాక్యం చదువునైనా అండర్లైన్ చేసుకోండి. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుతుని. కొట్టు చెప్పట్లేదు నాయన, మహిమపరచుతునయ్యా. రైట్. చేయుటకు తండ్రి ఆయనకి ఇచ్చిన పని ఏమినన్నా చూపించేశాను. 5 రకాలైన పని చేసేసాను. కంప్లీట్ చేశాడా, అరకొదవ చేశాడు అన్నాడా? ఆ మాట చూడండి, అక్కడ సంపూర్ణంగా నెరవేర్చేశాడు. ఏది వదలలేదు. ఈరోజు నా ప్రియ దింబ్లరా, నేను కూడా తండ్రి ఇచ్చిన పనిని మనం కూడా ఎలా వచ్చామంటే, ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? నువ్వు ఊరుక పుట్టిపోయినావు అనుకుంటున్నావా?
చెప్పండి. எல்லாரும் வேலை இருக்குது, வேலை இருக்கிறதுனால தான் இந்த உலகத்தில் வந்திருக்கோம். நம்ம யாருடைய வேலைன்னா పిదావునుடைய వేల, కడవలుடைய వేల இருக்குது. అందుకనే పౌలు గారు చాలా బాధపడింది. అందరూ సొంత కార్యములనే అనగా సొంత పనులే చూసుకుంటున్నారు కానీ తండ్రి పనిని చూడడం లేదని బాధపడ్డాడు పౌలు గారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ప్రేయర్ ఉంది, లేకపోతే దేవుని స్వార్థం ఉంది, ఎంతమంది వస్తారు చెప్పండి, ఎంతమంది చేస్తారు చెప్పండి. రేపు సండే 5 రోజులు ప్రేయర్ కోసం ముందుగానే ఏంటది కొయ్యలు నాటి పందిరేసేదానికి పోబోతున్నాం. ఎంతమంది వస్తారు దేవుని పనికి చెప్పండి. పని ఉందయ్యా, పని ఉందయ్యా అని వెళ్ళిపోతారు. సొంత పనులే చూసుకుంటాను కానీ దేవుని పనిని ఎవరు చూస్తారు? దేవుని పని మీద ఎవరున్నారు? నా యేసయ్యను చూసి నేర్చుకోండి, 12వ ఏట నుండే తండ్రి పనిలో ఉండిపోయాడే. చెప్పండి. కాబట్టి ఈరోజు నువ్వు నేను ఏం నేర్చుకుంటున్నాం? ఈ 6వ మాటలో నుండి ఈ భూమి మీద చూడండి, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేశాడు అనగా నిన్ను కూడా కలుగజేసింది. ఏదో పని ఉంది నీకు. బాగా గమనించాల. నువ్వు ముందా పని ముందా నాకు చెప్పాలి. టక్కని త్వరగా చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి. నాన్న, నువ్వు పుట్టక ముందే పని ఉందా? నువ్వు పుట్టిన తర్వాత పని ఉందా? పని ఉంది కాబట్టే నిన్ను పుట్టించాడు. ఆ పని నిన్ను చేసేదానికి, నీ ద్వారా జరగడానికి. మనం యాడ డ్యూటీ పని అది ఇది ఈ లోక పనుల్లోనే తండ్రి పనిని ఎంతమంది చేస్తున్నారు? తండ్రి పనిని చేసి ముగించడానికి ఎంతమంది వచ్చారు? రోజు లెక్క అడుగుతాడు నిన్ను. ఒక రోజు వస్తుంది. ఎందుకోసం? నువ్వేమనుకుంటున్నా అంటే ఇంటి కోసం, భార్య కోసం, దానికోసం, దీనికోసం, పిల్లల కోసం, వాళ్ళ కోసమే ఎందుకు కష్టపడుతున్నా, ఎందుకు బాధపడుతున్నా, ఇవన్నీ దీనికోసమే పడుతున్నావు. కానీ దేవుని పనిని ఎంత చేస్తున్నావు చెప్పు. ఈరోజు ప్రభు నిన్ను సూటిగా అడుగుతున్నాడు. నువ్వు సొంత పనులే నేను నిండిపోతున్నావే, సొంత పనుల్లోనే నిమగ్నం అయిపోయినావే. దేవుని పనిని చూడరా? దేవుని పనిని చెయ్యరా? నీ పిల్లల్ని దేవుని పనికి పంపించరా? దేవుని పనిలో ఉంటే కొంతమంది ఇంటికి పిలిపించుకుంటారు. ఏం చర్చి కాడ ఉండిపోతావా, ఏమే రావా అని. నా బిడ్డ తండ్రి పని మీద ఉన్నాడని ఎంతమంది తల్లిదండ్రులు ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు. తండ్రి పనికి ఎంతమందిని ఇస్తున్నారు? ఎంతమంది సంఘములో ఉన్నారు? సేవకు నా బిడ్డని అయ్యా ఇస్తున్నాను, సేవలు వాడుకో, వాడేం పని గిని చేయాల్సిన అక్కర్లా, దేవుని పని చేయని అని ఎంతమంది పిల్లల్ని తల్లిదండ్రులు ఇస్తున్నారు? ఎంతమంది యవనస్తులు అయ్యా సేవకు వస్తాను, సేవలో ఉంటాను, దేవుని పని చేస్తాను. ఆయన పని ఏంటంటే ఈ 5 పనులు మనం కూడా చేయాలి కదా. ఏ పని? యేసుప్రభులు చేసిన పని ఏంటి? అవన్నీ నీ ద్వారా జరగాల, నీ గుండా జరగాల. ఇవన్నీ తండ్రి పని కాదా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, మనము ఏదో పుట్టాము. బాగా గమనించండి, మనిషి రొటీన్గా చేస్తున్న పని టక్టక్కని చెప్పండి. పుట్టుతాము, పెరుగుతాము, బడికి వెళ్తాము, బడికి వెళ్ళి బాగా చదువుకున్న తర్వాత ఉద్యోగం సంపాదించుకుంటాము. ఉద్యోగం సంపాదించుకున్నాక కొంతమంది ఉద్యోగానికి ముందే పెళ్ళి. ఫస్ట్ నాకు చేసే రే, నీకు ఉద్యోగం లేదు కదా, నాకు చేసే ఎట్టో ఒకటి కాపాడుకుంటా, అడుక్కొనైనా నా భార్యను కాపాడుకుంటా అంటారు. సరే, ఎట్టో ఒకటి పని. తర్వాత పిల్లలు. తర్వాత ఆ పిల్లల్ని ఏం చేయాలి? వీళ్ళు పెంచాలా. వాళ్ళని పెంచి ఏం చేయాలా? వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయాలా. వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళకు బిడ్డలు పుడితే ఆ మనవరాలని మనవన్న ఎత్తుకొనేసి ఏం చేయాలా? అనుకుంటా ఉండాలా. అంతలోపు నువ్వు చచ్చిపోలే. ఏం చేసావు చెప్పు. నువ్వు పుట్టిన దానికి దేవుని పని ఏమైనా ఎక్కడైనా చేసావా? దేవుడు అడుగుతున్నాను నిన్ను ఈరోజు, నువ్వు దేవుని పనిని సమాప్తి చేసావా చెప్పు. ఎందుకోసం పుట్టావో? మానవుడా, నువ్వు కారణ జన్ముడు. నీ జన్మకు కారణం ఉంది. కారణం లేకుండా పుట్టలేదు. పంది, కుక్క, అవి ఇవి ఉంది. అవన్నీ కూడా మామూలు గమనించండి. లేకపోతే ఈ చీమ, ఇవి అవన్నీ పుట్టిందే అత్త అనుకుంటున్నావా? ఆహా, నీ జన్మ స్పెషల్. అందుకనే ఈ సంవత్సరం సండే క్లాస్ వాళ్ళది కూడా పిల్లలకి ఆ సిబిసి క్లాస్ యొక్క టైటిల్ ఏంటంటే యు ఆర్ స్పెషల్ అనే టైటిల్ మీదే ఉంది. ఈ భూమి మీద నువ్వు చాలా స్పెషల్. మనకి 5 రోజులు ప్రార్థన అయిపోయిన తర్వాత సిబిసి క్లాస్ జరుగుతుంది. పిల్లలందరినీ పంపించి, ఎందుకు? చిన్నప్పటి నుంచి వాళ్ళు దేవుళ్ళు ఎదగాల, దేవుని పని చేయాలా. ఎవరు పిల్లల్ని ఈ మోటివేషన్ ఎక్కడ చేస్తున్నారు? నువ్వు చదువురా, ఉద్యోగం చేయరా, సంపాదించి మాకు పెట్టరా. ఇదే కదా.
వాడు సంపాదించుకొని ఉద్యోగం సంపాదించుకొని బాగా సెటిల్ అయిపోయి నిన్ను తీసుకెళ్ళి అనాథాశ్రమంలో చేర్చరా. నువ్వు నెత్తినరు కూడా నన్ను చూడలేదా, నన్ను పట్టలేదా, నాకేమి ఇవ్వటం లేదా, కష్టపడి చదివిపించాను, కూడు లేకుండా కడుపు కట్టుకొని నోరు కట్టుకొని నా బిడ్డను పెంచాను, అందుకే నేను అనాథాశ్రమంలో తీసుకెళ్ళి. అది దేవుని పని చేయి. బాగా గమనించండి. నన్ను కానీ చేసి నేను కానీ పోలీసు వాడినో లేకపోతే మిలిటరీ వాడినో అయిపోయి ఉంటే మా అమ్మ నన్ను చూసుండనేమో. ఏ రోజు బైబిల్ ఎత్తుకున్నాను, బైబిల్ చదివేలోపు అమ్మ నన్ను ఎట్ట చూసుకోవాలో తెలుసుకున్నాను. ఇప్పుడు దేవుని పని చేస్తున్నాను కాబట్టి తల్లిదండ్రిని ఎలా చూసుకోవాలో, తోబుట్టుల్ని ఎలా చూసుకోవాలో తెలుసుకొని చేస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కన్మాన సహోదరియే సహోదరునే, నాకు ప్రియమైన సౌరుడా సహోదరా, ఈ మధ్యాహ్న కాల వేళలో ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన రాకడ దగ్గర ఉంది, సమీపంగా ఉంది. ప్రభు ఈరోజు నిన్ను లెక్కడకు పోయే రోజు వస్తుంది, తీర్పులో నిలబడాల్సిన రోజు వస్తుంది. దేవుని కోసం ఏం చేశాను ఒక ప్రశ్నించుకో. ఏం చేశానయ్య నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్య నీ కోసం నీవు నన్ను చూశావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై. టక్కుని నేను పాడేలోపు ఎత్తిస్తారనుకున్నా, మీరు నిద్రపోతూ ఉంటారు. ఆ పాటను పక్కన ఎత్తిస్తారని ఇంతమంది ఉన్నారు. కలిసి పాడాలి మనం. ఏం చేశానయ్య నీ కోసం బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్య నీ కోసం నువ్వు నన్ను చూశావని, ఏం చేశానయ్య నీ కోసం బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్య నీ కోసం నువ్వు నన్ను చూశావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా, ఏం చేశానయ్య నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్య నీ కోసం నీవు నన్ను చూశావని, ధనమునిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, శ్రద్ధ నిలిపావయ్యా, పోషింపజేశావయ్యా. అయ్యా తండ్రి, ధనమునిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, శ్రద్ధ నిలిపావయ్యా, పోషింపజేశావయ్యా. ఇన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా, నా కడుపు నింపుకున్నానా. ఇన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా, నా కడుపు నింపుకున్నానా. ఏం చేశానయ్య నీ కోసం, పాడండి చప్పట్లు కొట్టు. ఏం మోసానయ్య లుక్ అట్ ద అవుట్ సైడ్, డార్క్ వచ్చేసింది చూడండి. ఏంటన్నా ఆ మాట చెప్పేలోపు డార్క్ అయిపోవాలా కరెక్ట్గా. ఎవ్రీ ఇయర్ చూపిస్తాను చూడండి. నా ప్రభు ఉన్నాడు అనడానికి రుజువు ఇది. సూర్యుడు అస్తమించాలా, సూర్యుడు అంతా డార్క్ అయిపోవాలా. ఎవ్రీ ఇయర్ మీకు చూపిస్తూ వస్తాను ఈ వాక్యం. 7 మాటలు ధ్యానించేటప్పుడల్లా మొత్తం అంధకారం అయిపోవాలా, సూర్యుడు అస్తమించాలా, చీకటి అవ్వాలా. చూడండి, అందుకోసం నన్నా రాలేదే. నా ప్రశ్న అంటే ఈ పాట పాట పాడేలోపు వచ్చేసింది. నేను ఉన్నాను, వస్తా, చూపిస్తానని. అందుకని ఒక్కసారి లుక్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ డోరు ముయ్యండమ్మా, మీకు పుణ్యం ఉంటుందమ్మా. ఏసి నిలబడలేదు తల్లి. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగునుగా. ఇల్లునిచ్చావయ్యా, వాహనమునిచ్చావయ్యా, భాగ్యమిచ్చావయ్యా, నాకు సుఖమునిచ్చావయ్యా. ఇల్లునిచ్చావయ్యా, వాహనమునిచ్చావయ్యా, ధనమునిచ్చావయ్యా, నాకు సుఖ
సుఖమునిచ్చావయ్యా. ఇన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా, సోమరినైపోయానా. అమ్మా, ఇన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా, సోమరినైపోయానా. ఏం చేశా ఏం మోసా, ఇప్పటికైనా అమ్మా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. నాకున్నవన్నీ బాగా గమనించండి. ఏంది నీకుండేదాన్ని? నీ కళ్ళు, నీ చేతులు, నీ కాళ్ళు, నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవము దుర్నీతికి సాధనాలుగా వాడబడకూడదు. దుర్నీతి పని కోసం, దైవనీతి సువార్త కోసం ఇవన్నీ వాడబడాలా. హల్లెలూయా. అలాగే దేవుడిచ్చిన ధనమైనా కానీ, సమయమైనా కానీ, లేకపోతే వేరేదైనా వాహనమైనా, ఇల్లైనా, ఏదైనా కానీ దేవుని పనిలో దేవుని కొరకై వాడబడుతుందా? హల్లెలూయా. ప్రశ్నించుకోండి, ఒక ప్రశ్న వేసుకోండి. ఆ ప్రశ్నతోనే ముందుకు సాగాలి మీరు. ఈరోజు ఒక మారు మనసులోకి రండి. ఎంతకాలము ఇలాగే ఉండిపోతావు? ఎంతకాలం ఇలాగే జీవిస్తావు? ప్రభు ఈరోజు అడుగుతున్నాడు. ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. அந்த டொப்பியை கயிட்டுருங்களாம்ப்பா, வெயில் இல்லையா ஹீரோக்களே. హల్లెలూయా. సరే పారంగ. ఇప్పటికైనా ఈరోజు వాక్యం విన్నావు కదా, ఈ రోజు నుంచైనా తండ్రి పని కోసం వస్తావా? తండ్రి పని నుంచి చేస్తావా? నా పిల్లలు ఒక బిడ్డని బాగా గమనించండి, దేశాన్ని కాపాడడానికి మిలిటరీకి పిల్లల్ని ఇచ్చేస్తున్నారు. అసలు దేవుని పని కోసం నీ బిడ్డల్ని ఇవ్వవా? చెప్పండి, సమర్పించవా? ఆ పిల్లలు నీ కోసమా, దేవుని కోసమా? దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే తనకు పిల్లలు కావాలని దేవుడు ఎఫెసీ పత్రిక 1:4 నుంచి 7వ వాక్యం వరకు కంటిన్యూషన్గా ఉంది. ఆ మాటలో రాయబడిన ప్రకారంగా నీకు పిల్లలు ఇచ్చింది ఆయన కోసం. ఆ బిడ్డలందరిని ఇచ్చింది, అది ఆడ కావచ్చు, మగ కావచ్చు. నీ పిల్లలు దేవుని కోసం వాడబడుతున్నారా? ఆలోచించు. మనకిచ్చిన పిల్లలు దేవుని పనిలో ఉన్నారా? వాళ్ళు దేవుని పనిలో లేకపోతే అపవాది పనిలో ఉంటారు. అపవాది పనిలో వాడబడుతుంటారు. సైతాను వాడుకుంటాడు బిడ్డల్ని. అందుకే సమాజం పాడైపోయింది. అందుకే సమాజంలో ఉగ్రవాదులు పెరిగిపోయారు. అందుకే సమాజంలో ఇదిగో ఇజం ఎక్కువైపోయింది. ఇజం అర్థమవుతుందా? ఇజం అంటే కొన్ని ఇజాలు ఉందమ్మా. మేము వాళ్ళ ఇజం, మేము వీళ్ళ ఇజం. అర్థమవుతుందో లేదో మీకు ఈ మాట? అందులో కొందరు పవనిజం, అంబేద్కరిజం, ఇంకొన్ని నిజాలు చెప్పండి. కొంతమంది జగనిజం, లేకపోతే కొంతమంది ఉన్నారమ్మా. నన్ను నిజాలు. యుగం సమాప్తి అయ్యేదానికి దగ్గరకు వచ్చింది. దేవుని బిడ్డలారా, దయచేసి మారు మనసు చెంది ప్రభు నాకు ఇచ్చిన ప్రతి బిడ్డలు దేవుని పనిలో ఉండాలని చెప్పి, అందుకని ఇప్పటికైనా హల్లెలూయా మారు మనసు పొందాలి. మీరు మారు మనసు పొందాలి. దేవుని బిడ్డలమైన మనం ఇప్పటి నుంచి దేవుని పని కోసం పిల్లల్ని ఇవ్వాలా అని నిర్ణయించుకోండి. ఆ తీర్మానంలోకి రండి. ఆ తీర్మానంతో ముందుకు సాగండి. ఖచ్చితంగా మీరు ఆశీర్వదించబడతారు. మీ జన్మ ధన్యత అవుతుంది. మన కుటుంబాలు ఆశీర్వదించబడతాది. దేవుడు కూడా ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకొని, నేను నిన్న చదివిపించాను. పరలోకపు తండ్రి తన ప్రియ కుమారుని ఇంతమంది కోసం తన బిడ్డని, తన కుమారుని, సొంత కుమారుని అప్పగించేశాడు. నువ్వు తప్పగిస్తున్నావు, వాళ్ళని తప్పిచ్చేస్తున్నావు. ఇక్కడ ప్రేయర్ ఉన్నా, ఏదైనా పని ఉంటే కూడా వాడు చేయలేడయ్యా, అమ్మో ఆమె చేయలేదమ్ము అనేస్తా ఉన్నావు. కావచ్చు నేను చేస్తానయ్యా అని వాళ్ళని తప్పిచ్చేస్తూ ఉంటావు.
లేకపోతే పని ఉండేటప్పుడే నువ్వు వేరే పని పెట్టుకుంటావు, వేరే పనిలోకి నిమగ్నం అయిపోతావు. ఏడ బ్రదర్, ఏ సిస్టర్ రాలేదా? అయ్యో పని ఉంది, ఊరికి పోయినా, ఆడికి పోయినా, ఏడికి పోయినా, సంతకు పోయినా, మార్కెట్కి పోయినా, నేరుగా లాస్ట్లో నరకానికి పోయినా. అంతే కదా, ఇంకా వేరేమిలా. ఎవరు తండ్రి పని చేస్తారో వాళ్ళే కదా పరలోకం వెళ్తారు. నీవు కూడా దేవుని ఎదుట ధైర్యంగా నిలబడి, తండ్రి నీవు నన్ను ఎందుకోసం పుట్టించావో చూడండి, నాకు తెలియనప్పుడు ఏది పోలీస్ అయిపోయి పోలీస్ సేవ చేద్దాం, మిలిటరీ అయిపోయి దేశానికి సేవ చేద్దాం అనుకున్నా. వాక్యం తెలుసుకున్న తర్వాత ఆ 2 సేవల కన్నా గొప్ప సేవ దేవుని సేవ, దేవుని పని అని దేవుని పనిలో నిలబడి ఉన్నాను. హల్లెలూయా. రోజు ధన్యత అయింది. ఈ రోజును ఈ ధన్యత పోగొట్టుకొని ఉంటానేమో. వాళ్ళు కానీ ఇచ్చేసి ఉంటే, ఏది జాబులు ఇచ్చేసి ఉంటే నాకు. నా ప్రియ దేవుని బిళ్ళారా, నా దేవుడు ప్రణాళిక అది, ఆయన ఉద్దేశం అది, ఆయన సంకల్పం అది. హల్లెలూయా. దయచేసి ఈ పాటను ఒక్క చరణం మళ్ళీ పాడబోతున్నాం. హుషారుగా ఉన్నారా? అయిపోయిందా? పెట్రోల్ అయిపోయిందా? హల్లెలూయా. వాస్తవం చెప్తున్నాను. ఉదయకాలం నేను లేచాను కదా, ఉదయకాలం లేచినప్పటి నుంచి విపరీతమైనటువంటి కోల్డ్ వచ్చేసింది. విపరీతమైనటువంటి తలనొప్పి, తట్టుకోలేనంత తలనొప్పి. ఏంటి ప్రభువా, ఈ రోజంతా నేను ఈ సన్నిధిలో ఉండాలా, ఇది నడిపించాలా, నేను ఎంత బలహీనంగా ఉన్నాను, ఏంటి నాయన అని చెప్పి ఒక్క కోల్డ్ ఎట్టబోయిందో తెలియదు, ఆ తలనొప్పి ఎట్టబోయిందో తెలియదు. కచ్చిపి తెచ్చుకున్నా, నేను చేదతా ఉండాలి ఈ రోజంతా అనుకున్నా, ఎట్టబ్బా ఉండబోతాను అనుకున్నా. ఒక్క తుమ్ములు రాలా, ఒక్క బొట్టు కూడా కారలా. ఎందుకంటే ఆయన ఆఖరి బొట్టు వరకు నా కొరకు రక్తం కార్చాడు కాబట్టి ఇది కారలా. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు రక్తమే నన్ను పట్టి పీడిస్తున్నది, అది ఒక్కటే అమ్మా. దేవునికి స్తోత్రం. బాగా గమనించండి, పాడదామా? ఏం చేశానయ్య నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం చేశానయ్య నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్య నీ కోసం నీవు నన్ను చూశావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా? చెప్పు అయ్యా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా? ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా. చెప్పు, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా. చెప్పు, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. చెప్పు, నాకున్నవన్నీ నీ పనిలో, చెప్పు, నాకున్నవన్నీ నీ పనిలో, చెప్పు, నాకున్నవన్నీ. హల్లెలూయా. మీరు పాడారా? సమర్పణతో పాడారా? నేను బాగుందని పాడారా? ఒక సమర్పణ. ఇక మీదట నీ ధనం, బలం, శక్తి, సమయం, నీ అవయవాలంతా ప్రభు పనిలో వాడబడాలా. దేవుని పని మీద ఉండేటట్టు చూసుకుని ఆయన. నేను ఈ రోజంతట్లో ఒక గుర్తుపెట్టుకుని, ఈ రోజంతట్లో దేవుని పని ఏం చేశాను? క్వశ్చన్ మార్క్ వేసుకో. నువ్వు దేవుని పని చేయలేదా, దేవుని పనిలో లేదా, ఇవన్నీ లెక్కలోకి వస్తాయి. ప్రభు నేను లెక్క అడుగుతాడు. మనమందరం లెక్క చెప్పాల్సిన వారు మనం కనుక, చేయుటకు నాకు ఇచ్చిన పని అంతా చేసి సంపూర్తి చేశానని సగౌరవంగా తండ్రికి సల్యూట్ కొట్టి, లోడ్ ఇట్ ఈస్ ఫినిష్ లోడ్ అన్నాడు తండ్రి అయిన దేవునికి. యేసు ప్రభు సగర్వంగా చెప్తున్నాడు, నువ్వు నాకేం పని ఇచ్చావో, ఎన్ని కష్టాలు వచ్చింది, ఎన్ని బాధలు వచ్చింది, నాకు ఎన్నో నిందలు వచ్చింది అక్కడ యేసు ప్రభుకి. అవునా? ఎన్నో దెబ్బలు, పిడిగుద్దులు, ఎన్నో ఆటుపోట్లని అనుభవించి నీ పని చేసి, నే మాత్రం దీనికంతా భయపడి వెనక్కి తిరగకుండా నీ పనిని పూర్తి చేశానయ్యా. ఎవరు చెప్పగలుగుతారు నన్న? ఎవరు చెప్పగలుగుతారు? చిన్న చిన్న వాటికే దేవుని విడిచిపెట్టేసి దూరం అయిపోతుంటాం, దేవుణ్ణి విడిచిపెట్టేస్తుంటాం. కాబట్టి ఇక మీద అలా ఉండడానికి వీల్లేదు. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ, మనల్ని, మన పిల్లల్ని దేవుని పనిలో ఈరోజు చూడండి. కొంతమంది మీ కంటికి కనపడలేదు కదా, మన వాళ్ళ సంఘబడిలో
7 మాటలు పలికేదానికి కందాడ చర్చికి వెళ్ళారు అనేక మంది. దేవుని పని మీద వెళ్ళారు బిడ్డలు. హల్లెలూయా. వెళ్ళండి. మనకుదా ఎంత విలేజ్లుగా వెళ్ళి సువార్త అందించేసి వచ్చేస్తుండా. పోదాం పదా అయ్యా, సువార్తకు పోదాం పోదాం. ఎవరు పిలుస్తున్నారు? సువార్తకు ఎవరు వస్తున్నారు? దేవుని పని. మీరు ఒంటరిగా పోలేరు. సేవకుడితో కలిసైనా చేస్తారా? లేదే. సువార్త పని, సత్క్రియలనే పని దేవుడు మనకిచ్చాడు. చేద్దామా? మీరు చేద్దామన్నారు కాబట్టి నేను వెయిట్ చేసి చూద్దాం. కొద్దిసేపు వెయిట్ చేసి చూద్దాం. పిలిచినప్పుడు రాకపోతే ఉంది మీకు. హల్లెలూయా.